యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవము, యేసే మన దైవం, యేసే మన జీవం, యేసే మన సర్వస్వము. కళ్ళను మూసుకొని చేతులను చాపి దేవుని ఆత్మను ఆహ్వానించుదాము. పరిశుద్ధాత్మదేవ, నీ శక్తితో మమ్ము నింపవా, నీ వరములతో ఫలములతో మమ్ము నింపవా అని దాహముతో ప్రార్థించుదాము. స్ట్రెచింగ్ అవుట్ అవర్ హ్యాండ్స్, క్లోజింగ్ అవర్ ఐస్, లెట్ us invite the Holy Spirit, the power of God. Let us invite the Holy Spirit, one who gives us his gifts, one who gives us his fruits, to live a holy life, a life pleasing to God. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకొసగుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా మా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా.
పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులు పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించండి హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులు జోడించి ప్రార్థించుదాము. Let's join our hands and pray. పరిశుద్ధుడు పవిత్రుడు కరుణామూర్తి అయిన సర్వేశ్వర, నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రమునైనా. ఈ చక్కని రోజు దయచేసిన దేవా నీకు స్తోత్రము. సజీవుల లెక్కలో మమ్మనుంచిన దేవా నీకు స్తోత్రము. నీ సన్నిధికి వచ్చే భాగ్యమునిచ్చిన దేవా నీకు స్తోత్రము. ప్రభు అయిన దేవా, మా మనస్సులను మా హృదయాలను ప్రభువా నీ వాక్కు వెలుగుతో ప్రభువా నింపుమునైనా. మా జీవితంలో మా కుటుంబంలో ఉన్న ప్రతి బంధనము, ప్రతి శాప పాప బంధనము నుంచి మాకు విడుదలను దయచేయమునైనా. నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి పరిశుద్ధమైన జీవితము జీవించే భాగ్యమును మాకు దయచేయము. Lord, we thank you for this wonderful day. We thank you for the grace, blessing that you've given us all through this day. We thank you for bringing us into your presence, O Lord. We thank you, Lord, that you're going to fill us with the power of the Holy Spirit, the gifts and the fruits of the Spirit to live a life pleasing to you. Fill our mind, fill our hearts, and fill our lives with your life-giving word. Help us, O Lord, to live for you. Help us, O Lord, to receive your blessing. నీ కోసము జీవించే భాగ్యమును, శక్తిని, కృపను, ఆశీర్వాదమును మాకు దయచేయము నాయన. ఒక్క నిమిషం కళ్ళను మూసుకొని మీకోసం, మీ కుటుంబము కోసం ప్రార్థించండి. For a moment, close your eyes. As you are in the presence of God, pray for yourself, pray for your family.
నేను పిలుస్తే పరుగున విచ్చేస్తాడు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తాడు, నేను ఏడుస్తే లాలించి ఓదారుస్తాడు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలుస్తే పరుగున విచ్చేస్తాడు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తాడు, నేను ఏడుస్తే లాలించి ఓదారుస్తాడు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను విచ్చేస్తాడు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తాడు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తాడు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ. ప్రార్థించండి. ప్రభువా, ఆ గొప్ప ప్రేమతో మా హృదయాలను నింపుమోనైనా, మా జీవితాలను నింపుమోనైనా, మా కుటుంబాన్ని నింపుమోనైనా, మా సంఘాన్ని నింపుమోనైనా. Pray, O Lord, with that great unconditional love, fill my heart, O Lord, fill my life, O Lord, with that unconditional love, fill my family, O Lord, with that unconditional love, fill my parish community, O Lord. నిస్వార్థమైన ప్రేమ, ఆ గొప్ప ప్రేమను దయచేయమని ప్రార్థించుదాము. Unconditional, a love that has no conditions. Let's ask God to fill our hearts with that unconditional love. Yes, Lord. Thank you, Master. తల్లి మాతా మరియా మా కోసం, మా కుటుంబాల కోసము, మా సంఘము కోసము ప్రార్థించము. Mary, our mother, pray for us. Pray for our families, our family intentions, and pray for our parish community. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపు వారు మీరే, మీ గర్భములకు యేసు ఆశ్రయింపు వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములని మాకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and the hour of our death. Amen. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపు వారు మీరే, మీ గర్భములకు యేసు ఆశ్రయింపు వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములని మాకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితకును సుతకును పవిత్రాత్మకును మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకే మహిమ కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. పావనాత్మ వందనం. పావనాత్మ స్తోత్రం. పావనాత్మ స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చేతులలో వారు మాత్రం చేతులెత్తండి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Jesus. Praise you, Jesus. Praise you, Jesus. Glory to you, Jesus. Glory to you. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. దయచేసి కూర్చోండి.
దివ్య పూజా బలిలో పాల్గొనబోతున్నాము. దివ్య పూజా బలిలో ఈరోజు మనము ప్రత్యేక విధముగా 3 గొప్ప పండుగలను కొనియాడుతున్నాము. 3 great wonderful things we are celebrating today. First, assumption of Our Lady into heaven, body and soul, and being declared as the Queen of heaven and earth. భూలోకానికి పరలోకానికి రాజ్ఞిగా దేవుడు తల్లి మాతా మరియని ఎన్నుకున్నారు. అది మొదటి పండగ. రెండోది, భారత పౌరులుగా స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే. స్వాతంత్రం పొందామా? తెలీదు స్వామి అన్నారు పొద్దున. థర్డ్, మూడోది, పునీత అంతోని వారి పుట్టినరోజు ఈరోజు. పునీత అంతోని వారి పుట్టినరోజు. టుడే we are also celebrating the birthday of Saint Anthony. స్వామి మీరు అక్కడి నుంచి వచ్చారు, మీకు తెలుసు, మాకు తెలియదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక నిమిషం కళ్ళను మూసుకుందాము. మన యొక్క వ్యక్తిగత కుటుంబ ఉద్దేశాలను దేవునికి సమర్పించుకుందాము. వ్యక్తిగతంగా మన ఆరోగ్యము కోసము, క్రైస్తవ జీవితము కోసము, మనము చేసే ఉద్యోగము, మనము చేసే బిజినెస్ కోసము, అదేవిధంగా మన కుటుంబాన్ని దేవునికి సమర్పిస్తూ కుటుంబంలో శాంతి, సమాధానము, ఆశీర్వాదము, ఐశ్వర్యమును దయచేయాలని మన పిల్లలకు చక్కటి భవిష్యత్తును ఇర్మయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో వాగ్దానం చేసేట చక్కటి బంగారు భవిష్యత్తును దేవుడు మన బిడ్డలందరికీ దయచేయాలని ఈ యొక్క ఉద్దేశాల కోసము ప్రత్యేకముగా ప్రార్థించుదాము. సాగర్ రెడ్డి కృతజ్ఞతా పూజగా, మంచి ఆరోగ్యము కోసము స్లీవ, మంచి ఆరోగ్యము, దేవుని దీవెనలు నిండుగా వారి యొక్క కుటుంబం పైన కురిపించాలని ప్రత్యేక ఉద్దేశము కోసము జార్జ్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజగా దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నిటికీ వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఉద్దేశాల కోసము, మన యొక్క వ్యక్తిగత కుటుంబ ఉద్దేశాల కోసము తల్లి మాతా మరియ ప్రార్థనా సహాయమును కోరుతూ, పునీత అంతోని వారి ప్రార్థనా సహాయమును కోరుతూ ఈ యొక్క పూజా బలిలో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము, సహవాసము మీ అందరితో నుండునుగాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆరంభంలో నేను చెప్పినట్టు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప 3 ఆశీర్వాదముల కోసము దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మనము తల్లి మాతా మరియ దగ్గరకు వస్తాము ప్రార్థనా సహాయంతో. తల్లి మా కోసమో మా కుటుంబం కోసమో ప్రార్థించము. అదేవిధముగా పునీత అంతోని వారి దగ్గరకు వస్తాము, పునీత అంతోని వారా మా కోసమో మా యొక్క ఉద్దేశాల కోసమో ప్రార్థించము. పునీత తల్లి మాతా మరియ, పునీత అంతోని వారు మన కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. వారు ప్రార్థనా సహాయం ఎన్నో దీవెనలు పొంది ఉన్నాము. All of us standing here, I'm sure, one way or other have received some blessing or the other through the intercession of Mother Mary and through the intercession of Saint Anthony. After receiving all these, when somebody gives you a gift, what do you say? ఎవరైనా ఏమైనా గిఫ్ట్ ఇస్తే ఏమంటారండి? థ్యాంక్ యూ అంటమా. పెద్ద గిఫ్ట్ ఇస్తే పెద్ద థ్యాంక్ యూ, పెద్ద స్మైల్. చిన్న గిఫ్ట్ ఇస్తే చాలా మంచి వాళ్ళమండి. ఇఫ్ సంబడి షోస్ యూ అ బిగ్ ర్యాప్డ్ పేపర్ గిఫ్ట్ and they give it to you, you say a big thank you and a
బిగ్ స్మైల్. స్మాల్ బాక్స్, స్మాల్ థ్యాంక్ యూ అండ్ స్మాల్ స్మైల్. బట్ ఐ టెల్ పీపుల్ వీఆర్ నాట్ థింకింగ్. నేను ప్రజలతో అంటాను, మనం బాహ్యం మాత్రమే చూస్తున్నాం. ఆ పెద్ద బాక్స్లో ఏముండొచ్చు? ఒక పెయింటింగ్ ఉండొచ్చు గోడకి వేయడానికి. నో, దట్ బిగ్ బాక్స్ మే కంటైన్ ఓన్లీ a painting that you can hang to the wall. Small box can contain anything. Gold ring, diamond necklace, anything. Now what is important is not the size of the gift. What is important is what is inside. బాహ్యంగా కనపడేది కాదండి, లోపల ఏముంది అది ముఖ్యము. అదే విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి మాతా మరియను దేవుడు ఎన్నుకున్నాడు, పునీత అంతోని వారిని దేవుడు ఎన్నుకున్నాడు, అదే విధంగా మనని కూడా ఎన్నుకున్నాడు. ఈరోజు పట్టణాల్లో మనం వినబోతున్నాము, ఫిలిపియలకు రాసిన లేఖలో ప్రభువు తన్ను తాను తగ్గించుకున్నాడు, దేవుడు అతనిని లేవనెత్తాడు. Philippians, we are going to listen. Jesus humbled himself, God raised him up. తల్లి మాతా మరియా తన్ను తాను తగ్గించుకుని దేవునికి విధేయురాలై జీవించింది. అందుకే ఈరోజు ఈ పండుగను కొనియాడుతున్నాము. భూమి ఆకాశములకు రాజ్యగా దేవుడు ఎన్నుకున్నాడు. మదర్ మేరీ humbled herself, so God raised her up as queen of heaven and earth. మనకు కూడా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటండి వాగ్దానము? దేవుని బిడ్డగా ఎప్పుడైతే మనని మనము తగ్గించుకుంటామో దేవుడు మనని లేవనెత్తుతాడు, హెచ్చిస్తాడు. The Bible has a promise for us, my brothers and sisters. If I am ready to humble myself, God is ready to raise me up. ఒక్క నిమిషం కళ్ళను మూసుకోండి, మీ రెండు చేతులు మీ హృదయం వద్ద కొంచండి. ప్రభువా, నీవు నన్ను ఎన్నుకొని ఉన్నావు. ప్రభువా, నీకు స్తోత్రము. ఎన్నోసార్లు తెలుసో తెలియకో నీ ప్రేమ మార్గములో మేము నడవలేదు నైనా, నీ వాక్కు కోరినట్టు మేము జీవించలేదు నైనా, మేము పొందాల్సిన ఆశీర్వాదాలు పూర్తిగా మేము పొందలేకపోయాము నైనా. ప్రభువా, మమ్ము క్షమించమని ఆ దేవుని కోరుదాము. లార్డ్, there are so many times that you have called me, you have anointed me, and I have not been able to walk in the path of your love, not been able to walk in the path of your blessings, not been able to live a life that you want me to live. Lord, forgive me today. Forgive me today. దావీదు రాజు వలె కీర్తన 51లో పశ్చాత్తాప హృదయముతో దేవుని సన్నిధికి వద్దాము. Psalm 51 says King David came with a repented heart to God. కీర్తన 51 పలుకుతున్నది, ప్రభువా, పాపం వలన నా హృదయము రాతిలాగా మారిపోయినది నైనా, ఒక నూతన హృదయాన్ని దయచేయవా. King David prayed, because of my sin my heart has become like stone, O Lord, give me a new heart. కన్నీటితో ప్రార్థిస్తున్నాడు, ప్రభువా, పాపం వలన నాలో ఉన్న పరిశుద్ధాత్మను తీసివేయకుము నైనా. Psalm 51, King David with tears in his eyes continues to pray, Lord, because of my sin do not take the Holy Spirit away from me. చేసిన ప్రతి తప్పిదానికి క్షమాపణ కోరుదాము. For every sin of ours, sin against the love of God, sin against the love of our neighbor, let us ask God's pardon and mercy. దేవుని ప్రేమకు వ్యతిరేకముగా చేసిన ప్రతి పాపానికి, మన తోటి వారి ప్రేమకు వ్యతిరేకముగా చేసిన ప్రతి పాపానికి ఆ దేవుని నుంచి క్షమాపణ కోరుదాము. దయచూపవా యేసయ్యా, కరుణించవా యేసయ్యా, దయచూపవా యేసయ్యా, కరుణించవా యేసయ్యా, దయచూపవా యేసయ్యా, కరుణించవా యేసయ్యా, దయచూపవా యేసయ్యా, కరుణించవా యేసయ్యా.
करो मुझ पे, दया करो मुझ पे, दया చూపవా యేసయ్యా, కరుణించవా యేసయ్యా, దయ చూపవా యేసయ్యా, కరుణించవా యేసయ్యా, దయ చూపవా యేసయ్యా, కరుణించవా యేసయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన పైన దయ చూపి మన పాపములు క్షమించి మనకు నిత్య జీవము ప్రసాదించునుగాక. ఆమేన్. తప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ క్లాపింగ్ హ్యాండ్స్, లెట్ us give glory to God. Glory to God, glory to God, Glory to the Father, glory to God, glory to God, glory to the Father, to him be glory forever, to him be glory forever. hallelujah, amen, hallelujah, amen, hallelujah, amen. Glory to God, glory to God, Son of the Father, glory to God, glory to God, Son of the Father, to him be glory forever, to him be glory forever. hallelujah, amen, Hallelujah, amen. hallelujah, amen. Glory to God, glory to God, glory to the Spirit. Glory to God, glory to God, glory to the Spirit. To him be glory forever. To him be glory forever, Hallelujah, amen. Hallelujah, amen. Hallelujah, amen. Hallelujah, amen. Hallelujah, amen. Hallelujah, amen. ప్రార్థించుదము. ప్రేమతో మమ్ము కాచి కాపాడు ఓ సర్వేశ్వర, కరుణించి మీ ప్రజలు సమీపంలోనే ఉండు, మమ్ము మీ స్వర్గీయ వరప్రసాదములతో సంతృప్తిపరచుమని మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించు పరిపాలించుడు వారా. Amen. First reading from the book of Isaiah, chapter 61, verse 1 to 11. Good news of deliverance. The Spirit of the Lord God is upon me, because the Lord God anointed me. He has set me to bring good news to the oppressed, to bind up the brokenhearted, to proclaim liberty to the captives and release to the prisoners, to proclaim the year of the Lord favor and the day vigilance of our God, to comfort all mourn, to provide for those who mourn in Zion, to give them a garland instead of ashes, the oil of gladness instead of mourning, the mantle of praise instead of a faint spirit. They will be called oaks of righteousness, the planting of the Lord to display his glory. They shall build up the ancient ruins. They shall raise up the former devastations. They shall repair the ruined cities, the devastations of merry generation. Strengthen shall stand and feed your flocks. Foreigners shall
till your land and dress your vines, but you shall be called priest of the Lord. You shall be named minister of our God. You shall enjoy the wealth of the nations. In the richness you shall glory, because their shame was double, and dishonor was proclaimed as their lot. Therefore they shall possess a double portion. Everlasting joy shall be there. For I the Lord, love justice. I hate robbery and wrongdoing. I will faithfully give them their recompense, and I will make an everlasting covenant with them. Their descendants shall be known among the nations, their offspring among the people. All who see them acknowledge that they are the people whom the Lord has blessed. I will greatly rejoice in the Lord. My whole being shall exult in my God, for he has clothed me with the garments of salvation. He shall cover me with the robe of righteousness, as bridegroom decades himself with garland, and as bride adorns himself with jewels. For as the earth brings forth its shoots, and has garden causes what he sown in it to spring up, so the Lord will come righteousness and praise to spring up before all the nation. This is the word of the Lord. వచనం వరకు పేజ్ నెంబర్ 1814. క్రీస్తునందలి మీ జీవితము మేము బలపరుచుచున్నచో, ఆయన ప్రేమ మేము ఊరడించుచున్నచో, ఆత్మ సహవాసము మీకు లభించుచున్నచో, మీలో ఒకరి ఎడల ఒకరికి దయా కనికరములు ఉన్నచో,
ఒకే మనసు, ఒకే ప్రేమ, ఒకే భావము కలిగి ఒక్క దాని యందే మనసు నిలిపి నా సంతోషమును పరిపూర్తి చేయుడు. స్వార్థంతో గాని అహంభావంతో గాని ఎట్టి పనియు చేయకుడు. వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావింపుడు. ప్రతి ఒక్కరూ కేవలము స్వార్థమునే చూచుకొనక పరస్పరము ఉపకారులై ఉండవలెను. క్రీస్తు యేసునందు మీదైన ఈ మనస్తత్వమును మీ మధ్య ఉండనిండు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చిన మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, సిలువపై మరణము వరకును విధేయుడు ఆయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకము యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితియగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీతోనూ ఉందురుగాక. పునీత మత్తాయి రాసిన సువిశేషంలోని భాగము మత్తాయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము నుండి. Gospel of Matthew chapter 7 verse 7 onwards. అడుగుడు మీకు వసగబడును, వెతకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడును. ఏలైనా అడిగిన ప్రతి వానికి లభించును, వెతికిన ప్రతి వానికి దొరకును, తట్టిన ప్రతి వానికి తెరవబడును. కుమారుడు రొట్టెను అడిగినా మీలో ఎవరైనా వానికి పామును ఇచ్చునా? రాయినిచ్చునా? చేపను అడిగిన పామునిచ్చునా? మీరు ఎంత చెడ్డవారు అయినను మీరు మీ బిడ్డలకు మేలు వస్తువులు ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న తండ్రి అడిగిన వానికి ఇంకా ఎట్టి మేలు వస్తువులు ఇచ్చునో యూహింపుడు. ఇది క్రీస్తు సువిశేషము. దయచేసి కూర్చో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆరంభంలో నేను చెప్పినట్టు తల్లి మాతా మరియను దేవుడు ఎన్నుకున్నాడు. ఈ మధ్యలో క్రైస్తవ సంఘము నుంచి చాలామంది దూరముగా వెళ్ళిపోతున్నారు. ఏమని అడిగితే ఎవరో మాకు చెప్పారు, ఇంకా మరియమాతను ఆదరించడం గౌరవించడం అవసరం లేదు, జపమాల చెప్పడం అవసరం లేదు. ఎవరు చెప్పారో? ఎవరో చెప్పారు. మొట్టమొదటిగా ఒక్కసారి ఆలోచించి చూడండి. తల్లి మాత మరియను దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆ సమయంలో, ఆ కాలములో, ఆ స్థలములో లక్షలాది మంది స్త్రీలున్నారు. కానీ దేవుడు అంతమందిలో కేవలము మరియమాతను మాత్రమే ఎన్నుకున్నాడు. దేవుని దృష్టిలో నీతివంతురాలు, దేవుని దృష్టిలో భాగ్యవంతురాలు, దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. రెండోది, దేవుడు కేవలం ఎన్నుకోవడమే కాదు, తల్లి మాతా మరియా ద్వారా లోక రక్షకుని మనకిచ్చి ఉన్నాడు. అంత గొప్ప స్థానాన్ని దేవుడే ఆమెకిచ్చి ఉన్నాడు.
బలహీనులైన మానవులము, మట్టి వంటి మానవులము. ఇది ఆలోచించకుండా ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఇది అని చెప్పారు అని ఇంతవరకు క్రైస్తవులుగా క్రైస్తవ మార్గములో నడిచిన వాళ్ళము, తల్లి మాతా మరియను గౌరవించిన వాళ్ళము, ఆదరించిన వాళ్ళము, ఇంతకాలము జపమాలని చెప్పిన వాళ్ళము హఠాత్తుగా మారిపోదు. దాని అర్థం ఏంటి? ఎవరో చెప్పింది కాదు, మన విశ్వాసము బలముగా లేదు. అందుకే ఇటు గాలి వీచినప్పుడు ఇటు వెళ్తున్నాము, ఇటు గాలి వీచినప్పుడు ఇటు వెళ్తున్నాం. ఎవరో చెప్పింది ఏదో కాదు, కానీ నా విశ్వాసము ఇంతవరకు చిన్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు ఇంతకాలము నేను పాటించిన ఆ మార్గము, నేను చేసిన ఆ ప్రార్థన, నేను గౌరవించిన ఆ తల్లిని ఈరోజు హఠాత్తుగా ఎందుకు నేను గౌరవించడం లేదు, ఆదరించడం లేదు? ఈరోజు ఎందుకు నేను జపమాల చెప్పడం లేదు? తిరుసభ మన ఆలోచన తెలుసుకొని, దేవుడు మన ఆలోచించే విధానాన్ని తెలుసుకొని ఏం చేశాడు? మధ్యలో మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఏమని గుర్తు చేస్తున్నారు? అనేకమైన తల్లి మాతా మరియ పండగలను మనకి తిరుసభ మనకిస్తుంది. ఇది జరిగినప్పుడల్లా మనము ఏం చేస్తున్నామండి? పండగ అవ్వగానే బయటికి వెళ్ళగానే అందరికీ ఏం చెప్తాము? హ్యాపీ ఫీస్ట్, పండగ. నాకు ఎప్పుడు ఈ పండగ శుభాకాంక్షలు చెప్పినప్పుడు నా మనసులో ఒక ఆలోచన వస్తుందండి. ఏంటని తెలుసా అండి? ఎంత కోపం ఉన్నా, ఎంత ద్వేషం ఉన్నా, ఎంత పగ ఉన్నా, అది ఎవరైనా కానీ అందరికీ వెళ్ళి నేను పక్కా హైదరాబాదీ అండి. హైదరాబాద్ ఒక అలవాటు ఉందండి. ఎంత కోపం ఉన్నా, ఎంత ద్వేషం ఉన్నా వెళ్ళి కైసే హే అని అడుగుతారు. కానీ మనసులో ఏమనుకుంటారు? తర్వాత నీ సంగతి, హౌ ఆర్ యూ, దే విల్ ఆస్క్. Heart of hearts, what are they thinking? After the feast I will. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఫాదర్ గారండి, ఇన్ని పూజాబల్లో నేను పాల్గొన్నాను, ఇన్ని జపమాలలు నేను చేశాను, ఇంత వాక్యము నేను చదివాను, ఇన్ని వడకాలకు వెళ్ళాను, ప్రార్థనా కూటలకు వెళ్ళాను, ఇదంతా చేసినాక కూడా నా జీవితంలో ఎందుకు సంతోషము లేదు? దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాలను ఎందుకు నా జీవితంలో దేవుడు నెరవేర్చడం లేదు? సో మెనీ పీపుల్ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఫాదర్, ఐ హావ్ అటెండెడ్ హండ్రెడ్స్ ఆఫ్ యూకరిస్టిక్ సెలబ్రేషన్స్. I have gone to pilgrimages to Velanganni, to all the places possible. I have read the Bible chapters after chapters. I have said Divine Mercy prayer. I have said rosaries. After all these, why am I not happy? Why have I not received all the blessings that God has promised for me in the word? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు రెండో పట్టణము ఫిలిపియలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనంలో ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. Philippians chapter 2 verse 1 to 11 gives us a total answer for all our questions. దారిలో ఎవరైనా కలిస్తే ఏమడుగుతామని? బాగున్నారా అని అడుగుతాం. కైసే హే పూస్తే నల్లారి కింగ్లా కేకరా ఏమంటారండి? పర్వాలేదు సామి, గిట్లా పోతున్నాం సామి అంటారు. कोई पूछे तो क्या बोलते? परवाने फादर, ऐसा जा रहे फादर అంటారు. ఏ క్రైస్తవ బిడ్డ నోటి నుంచి కూడా దేవుని కృపలో నేను సంతోషముగా ఉన్నాను అనే మాట నేను ఇప్పటి వరకు వినలేదు. ఫ్రమ్ నన్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ ఎనీ క్రిస్టియన్ ఐ హావ్ హర్డ్ దిస్ వర్డ్ కమింగ్ అవుట్ టెల్లింగ్, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ యామ్ హ్యాపీ. నేను కొన్ని సంవత్సరాల క్రితము ముత్తంగిలో ఉన్నానండి. ఒక 4-5 సంవత్సరాలు, 4-5 years I was in ముత్తంగి. చాలామంది వచ్చేవాళ్ళు. ఒక యువకుడిని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. అతడు ఒకరోజు వడకానికి వచ్చాడు, బాగా బాధతో దుఃఖంతో. వడకమంతా అయిపోయింది. వడకంతో ఎవరి నుంచి వెళ్తూ నాతో అన్నాడు, సామి జరా ప్రార్థించండి సామి, ఉద్యోగం ఏం లేదు, పరిస్థితి బాగలేదు, ఒక చిన్న ఉద్యోగం రావాలని ప్రార్థించింది. నేను సరే నాయనా నేను ప్రార్థిస్తాను. One young fellow came for the retreat. As he was going, he told me, Father, I'm in a very bad state. No job, no money, no food. So please pray for me. I get a small job. ఒక నెల తర్వాత వచ్చాడు. ముఖం పైన సంతోషం చూసా. వచ్చాడు, స్వామి ఉద్యోగం వచ్చింది. నేను అనుకున్నా నా కొత్త చెప్పి లోపలికి సప్రసాదం వద్దకు వెళ్ళి, ప్రభువా మంచి ఉద్యోగం ఇచ్చావు స్తోత్రం అని చెప్తాడు అనుకున్నా. చెప్పాలి, వెళ్ళిపోయాడు.
వెళ్తూ వెళ్తూ ఇంకో మాట అన్నాడు, స్వామి ఉద్యోగం వచ్చింది కానీ జీతము జీతం పెరగాలని కొద్దిగా ప్రార్థించాను. No, he got a job. He came and told me. I thought he will go to the Blessed Sacrament, kneel down, say thank you Jesus for this job. He did not. He was going off. As he was going, he told me, Father, please pray. My salary is very, very less. Pray that I get a little increase in salary. 3 నెలల తర్వాత వచ్చాడు. ఆ గేట్ నుంచి లోపల రాగానే చూశాను, సంతోషంగా ఉన్నాడు. అనుకున్నా ఏంటి పెన్షన్, కష్టపడ్డాడు, మంచిగా పనిచేశాడు, కొద్దిగా బోనస్ కూడా ఇచ్చారంట. ఫాదర్ జీతం పెరిగింది స్వామి అన్నాడు. నేను అనుకున్నా ఈసారైనా లోపలికి వెళ్ళి ప్రభువా ఉద్యోగం ఇచ్చావు ప్రభువా స్తోత్రము, ఈ కొద్ది సమయంలో జీతం కూడా పెంచావు ప్రభువా నీకు స్తోత్రం అని చెప్తాడు అనుకున్నా. కానీ లోపల మాత్రం పోలే. పోతూ పోతూ అన్నాడు, స్వామి ఉద్యోగం వచ్చింది, జీతం పెరిగింది, కానీ నా కంపెనీ చాలా దూరంగా ఉంది. ఒక చిన్న ఇక నేనేమంటాను, సరే బాబు అన్నా. No, he got a job, he got increase in salary, but he didn't go to say thank you. As he was going, he made one more request. Father, very far Father. మళ్ళీ ఒక 3.5 నెలల తర్వాత ఒక బైక్ తీసుకొచ్చింది. స్వామి జరా బ్లెస్ చేయండి స్వామి అన్నాడు. No, after under 3.5 months, he brought one bike and said, Father, bless. నేను బ్లెస్ చేసిన, కనీసం ఈసారైనా వెళ్ళలే. పోతూ పోతూ ఇంకోటి అడిగాడు, స్వామి రెంటిల్లు స్వామి. This time I thought at least now we'll go and say thank you Jesus for the job, thank you Jesus for the increment, thank you Jesus for the bike. He said, Father, one more request, rent house Father, please. ఒక 6 నెలల తర్వాత వచ్చాడు, స్వామి రండి పోదాం. ఏడకురా బాబు, ఇల్లు వచ్చింది స్వామి జరా బ్లెస్ చేశారందాం. పోయినాం, ఆయనతో బ్లెస్ చేసినాం, మళ్ళీ వచ్చి దించాడు. ఇప్పుడైనా వెళ్ళి థ్యాంక్ యూ లార్డ్ చెప్తాడు అనుకున్నా, ఊహించుకున్న ఆశ, వెళ్ళలే. వెళ్తూ వెళ్తున్నాడు, స్వామి అంతా బాగే కానీ పక్కన ఎవరు లేరు స్వామి అన్నారు. బైక్ వెనుక కూర్చోడానికి ఎవరు లేరు స్వామి అన్నాడు. సరేరా బాబు, అది కూడా ప్రేయర్ చేస్తారా నాన్న అన్న. మంచి సంబంధం వచ్చింది, పెళ్ళికి పిలిచాడు, పెళ్ళి మాస్ చేసిన. కానీ ఇప్పుడైనా ఇద్దరు కలిసి వచ్చి థ్యాంక్ యూ చెప్తారు అనుకున్నాను. నో, యాజ్ హీ వాస్ గోయింగ్, నో ఆఫ్టర్ ఫినిషింగ్ బ్లెస్సింగ్ ఆఫ్ ద హౌస్ ఐ కేమ్ బ్యాక్. ఐ థాట్ అట్లీస్ట్ నౌ వీ విల్ గో. डिडंट गो. ही सेड फादर अकेला हूँ, साथी कोई नहीं है, ज़रा दुआ करो. I went for his marriage, blessed his marriage. I thought at least he will come and ఇదండి మానవుని పరిస్థితి. ఎంత దొరికినా తృప్తి, how much ever we get we are not happy. ఈరోజు వాక్యంలో మనం ధ్యానించబోయే విషయం ఏంటంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే నీ ఆలోచనను గమనించు. The first thing that the Bible is going to teach us is be aware of your thoughts. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో వాక్యం పలుకుతున్నది, నీ మనస్తత్వాన్ని నూతనపరచుకోండి. చేంజ్ ద వే యూ థింక్, థింక్ లైక్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువులో ఉన్న మనస్తత్వము ప్రతి క్రైస్తవ బిడ్డలో ఉండాలి అని ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం మనకు గుర్తు చేస్తున్నది. నేను ఒక గ్రామానికి వెళ్ళాను, వడకానికి వెళ్ళినప్పుడు 3 రోజులు వడకము. 2వ రోజు వడకం అయినాక గ్రామంలో కొన్ని ఇండ్లు సందర్శిస్తూ ఉన్నాను. ఒక తాత ఒక బల్ల పైన కూర్చొని సుట్ట తాగుతున్నాడు. తాత దగ్గర వెళ్ళి నేను కూడా కూర్చున్నా. తాత ఏం సంగతి అంటే, బాగున్నా స్వామి అన్నాడు. ఏం తాత చుట్ట తాగుతున్నావు అంటే, స్వామి ఏమనుకోవద్దు కానీ మా విచారణ కూడా చుట్ట తాగుతాడు, అందుకే నేను కూడా. He told me my parish priest smokes cigars, so I also smoke. ఎవరిని వెంబడిస్తున్నాడండి? ఎవరినండి? whom is he following? వాక్యం ఏం పలుకుతున్నది? మనని పిలిచింది దేవుడు, మనం వెంబడించాల్సింది కూడా ఆ దేవుని మాత్రమే. Jesus has called us and we have to follow only. ఏంద్రా బాబు అంటే, అగో వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళు కూడా చేస్తారు, అందుకే నేను కూడా చేస్తాను.
Ask somebody why, they'll say, what to do, father? That father is doing, that sister is doing, that brother is doing, that catechist is doing, he is doing, she is doing. I will say, they all will go to hell. Will you go? వాళ్ళందరూ నరకాన్ని పోతారు, నువ్వు పోతావు? వద్దు స్వామి, నేను మాత్రం. అందుకే మొట్టమొదటిగా క్రైస్తవ బిడ్డల్లారా, నీ ఆలోచనలు గమనించండి. ప్రభువు ఒక చక్కటి ఉపమానం చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఒక ధనవంతుని దేవుడు దీవించి పంటలిచ్చాడు, అన్నిటినిచ్చాడు. ధనవంతుడు ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడు? దేవుడు ఇంత చక్కగా నన్ను దీవించాడు కదా, అన్నీ ఇచ్చాడు కదా, ఇప్పుడు ఏం చేయాలి? 3 పనులు చేయాలి. 1 తిను, 2 తాగు, 3 ఆనందించు. No, the Bible speaks of a rich man. He says, God blessed him abundantly. And he starts thinking. What does he think? Oh my soul, plenty of years in this world. Only 3 things to do. Eat, drink, enjoy. Khao, piyo. Ado Hindi bhi aata hai, dekho, masti karo anta. Hindi raat sami ka nee padam matram vach. దాని నెక్స్ట్ లైన్ చదివితే, ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు అతని ఆలోచనను చూసి అతనిని ఏమని పిలుస్తున్నాడు తెలుసా? ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ చాప్టర్. God looks at his thinking, not at his living, only at his thinking, and says, you fool, this very night your chapter is. నేను చాలా మంది అడుగుతా, మరణం అంటే భయమా అంటే, అవును స్వామి భయం అంటారు. I ask a lot of people, as a Christian, are you afraid of death? They say, yes father. మొన్న ఒక ఆయన కలిసిన, వచ్చి స్వామి జర కౌన్సిలింగ్ చేస్తారా స్వామి అన్నాడు. సరేనాయన, ఏం కౌన్సిలింగ్ రా బాబు అంటే, స్వామి అంతా బాగుంది కానీ పడుకున్నప్పుడు నిద్ర రాదు స్వామి అన్నాడు. Everything is good, I eat well, I work well, I have a good house, I have a good family, but when I sleep I don't get, when I'm on my bed I don't get sleep. ప్రార్థించాను, ఎందుకురా బాబు నిద్ర రాదంటే, అతను మంచిగా నిజం చెప్పాడు. ఏమన్నాడంటే, ఒక చిన్న భయం స్వామి, నిద్రలో. విల్ యూ జస్ట్ గివ్ మీ లిటిల్ బేస్ ఆన్ దిస్ మైక్ ప్లీజ్? థ్యాంక్ యూ. ఏమన్నాడంటే, హీ టోల్డ్ మీ, ఫాదర్, హూ నోస్ ఇన్ మై స్లీప్ ఇఫ్ ఐ గో వాట్ విల్ హ్యాపెన్ టు మై సోల్. స్వామి నిద్రలో నేను వెళ్ళిపోతే నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇది చావడానికి భయం కాదు, కానీ నా ఆత్మ ఎక్కడికి వెళ్తుందని భయం. హీఈస్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ డెత్, హీఈస్ అఫ్రేడ్ ఇఫ్ ఐ డై ఇన్ మై స్లీప్ వేర్ విల్ మై సోల్ గో. చాలామంది చాలా చోట్ల వడకాలకి వెళ్తానండి. అయితే చాలామందిని అడుగుతాను, చనిపోయినాక ఎక్కడికి వెళ్తామండి? గ్యారంటీ? లాయలా గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తామండి? పరలోకానిక నరకానిక? వేర్ విల్ వి గో ఆఫ్టర్ అవర్ డెత్? వేర్ విల్ అవర్ సోల్ గో? హెవెన్ ఆర్ హెల్? ష్యూరా? మొన్న సికింద్రాబాద్లో ఒక హాస్పిటల్కి వెళ్ళాను. ఒక తాతకి ఆక్సిజన్ మాస్క్ పెట్టారు, అన్ని సూజులు అన్ని గుచ్చి బెడ్ మీద పడుకున్నాడు. పడుకుంటే డాక్టర్లు ఒక ఆలోచన చేశారు, 10 రోజులు వెంటిలేటర్ పెట్టుకున్నాడు. అతను పక్కనే నుంచొని వీళ్ళు డిస్కషన్ పెడుతున్నారు, రేపు ఈ వెంటిలేటర్ తీసి చూద్దాం ఈయన బతుకుతాడో లేదా అని. ఎంత వెంటిలేటర్ పెట్టుకున్నా చెవుల్లో మాత్రం తాత విన్నాడు. డాక్టర్లు తెలియదు ఈ తాత ఈ విషయము విన్నాడని. నో, దే వర్ స్టాండింగ్ బిసైడ్ ద పేషెంట్ విత్ ద వెంటిలేటర్ అండ్ డిస్కసింగ్, టుమారో విల్ రిమూవ్ ద వెంటిలేటర్ అండ్ సీ వెదర్ హీ విల్ be able to breathe properly or not. This fell into the ears. పొద్దున్న డాక్టర్, నర్సు, కంపౌండర్ వచ్చి ఆక్సిజన్ తీయడానికి ప్రయత్నం చేస్తే తాత గుద్దాడు. ఒప్పుకుంటాడా? తాత భయం ఏంటి? ఇది తీస్తే నా పని. అయితే అక్కడ ఉన్న డాక్టర్ గారు, నాకు తెలిసిన డాక్టర్ గారు ఫోన్ చేసి, స్వామి ఏడున్నాడు స్వామి, ఒక్కసారికి దాకా వచ్చిపోతారా అని అడిగారు. ఐ నో ద డాక్టర్ వెరీ వెల్, ఐ గో టు బ్లెస్ పేషెంట్ సమ్ టైమ్స్. నేను వెళ్తే ఏంటి, డాక్టర్ మంచం నుంచి అంత దూరం, నర్స్ అంత దూరం, కంపౌండర్ అంత దూరం. ఇదేంద్రా బాబు, సీరియస్ పేషెంట్ అందరి దగ్గర నుంచుంటారు, వీళ్ళందరూ ఇంత దూరం ఎందుకు నుంచున్నారా అని ఆలోచించా. ఎవ్రీబడి స్టాండ్స్ క్లోజ్ టు ఎ సీరియస్ పేషెంట్. డాక్టర్ ఈజ్ స్టాండింగ్ సో ఫార్, నర్స్ సో ఫార్, కంపౌండర్ సో ఫార్. ఐ హాస్ వాట్ హ్యాపెన్? డాక్టర్ టోల్ మీ ద హోల్ స్టోరీ. పేషెంట్ దగ్గరికి వెళ్ళి తాతని అడిగిన, తాత ఏం సంగతి? తాత అన్నాడు, స్వామి నేను చనిపోతే గ్యారంటీ నా ఆత్మ నరకానికే వెళ్తుంది. హీ టోల్ మీ, ఫాదర్
గ్యారంటీ మై సోల్ విల్ గో టు. నేనన్నా తాత అంత గ్యారంటీ అందరూ స్వర్గానికి వెళ్తారంటే నువ్వేంటి గ్యారంటీ నరకానికి వెళ్తావు అంటున్నావు? ఐ ఆస్క్డ్ హిమ్, ఎవ్రీబడి టెల్స్ మై సోల్ విల్ గో టు హెవెన్, యు ఆర్ గివింగ్ మీ గ్యారంటీ బికాస్ ఇట్ విల్ గో టు. అతను అన్నాడు, స్వామి మంచి పాప సంగీతనం చేసి 12 సంవత్సరాలు అయ్యింది. హి టోల్డ్ మీ, ఫాదర్ ఇట్ ఈస్ 12 years that I have not made a good confession. కొంతమంది నన్ను చూసి చిరునవ్విస్తున్నారు. స్వామి తాత రికార్డు 12 కదా. Some of them are looking at me and smiling. Father Vijay, don't worry, I have better Guinness Book of Records. ప్రేమని సహోదరి సహోదరులారా, ఈరోజు ఉదయం మేము సత్యోదయంలో ఉన్నాం. ఆంతరిక స్వస్థత ప్రార్థన జరిగింది. సుమారు 55 మంది పాల్గొన్నారు. Today morning we were in Satyodayam from 10 o'clock to 4 o'clock. We had inner healing session for around 55 people. And the Lord inspired me to tell them, unforgiveness is the biggest block from receiving the blessing and healing of God. ఇతరులను క్షమించకుండా మనసులో హృదయంలో కోపము, క్రోధము, పగ, ద్వేషం ఉంచుకొని జీవించడము, దేవుని కృప మనము పొందలేము, దేవుని ఆశీర్వాదము మనం పొందలేము, దేవుని స్వస్థత మనము పొందలేము. అందుకే మొట్టమొదటిగా నీ ఆలోచనను గమనించు. నీ ఆలోచన నిన్ను స్వర్గం వైపు నడిపిస్తుందా, నరకం వైపు నడిపిస్తుందా? రెండోది, నీ హృదయ భావాలను గమనించు. నీ హృదయంలో దేవుని ప్రేమతో నింపుకున్నావా, లేక లోకములో ఉన్న కోపము, ద్వేషము, పగ ఉంచుకొని జీవిస్తున్నావా? 2 things remember, my brothers and sisters. First, look at your mind. Is your thought leading you to God, to heaven, or is your thought leading you to devil or hell? What are the feelings of your heart? Is it filled with the love of God, or is it filled with anger, with jealousy, with pride, with revenge? A very important question. నీ ఆలోచనను నీవు మార్చుకుంటే, దేవుడు ఆలోచించినట్టు నీవు ఆలోచిస్తే దేవుని ఆశీర్వాదం పొందగలుగుతావు, సంతోషముగా జీవించగలుగుతావు. నీ హృదయ భావాలను మార్చుకుంటే దేవుని ప్రేమతో నింపబడతావు, సంతోషము, సమాధానము, ఆరోగ్యముతో జీవించగలుగుతావు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సర్వసాధారణంగా కన్ఫెషన్ అనగానే, పాప సంగీతనం అనగానే సాతాను మన మనసులో 3 ఆలోచనలు వేస్తాడండి. మొదటి ఆలోచన, తిరిగి చూడు ఏ ఫాదర్ కూర్చున్నారు. టర్న్ అండ్ సీ విచ్ ఫాదర్ ఇస్ సిట్టింగ్. రెండో ఆలోచన వేస్తాడు. ఏమని ఇస్తాడు? ఒరేయ్ నువ్వు వెళ్ళి నీ పాపాలన్నీ స్వామికి చెప్తే స్వామి నీ గురించి ఏం ఆలోచిస్తారు? చూసారా ఎంత మంచోళ్ళు. మూడో ఆలోచన, ఒరేయ్ అన్నీ చెప్పకే, కొన్ని నువ్వే పెట్టుకో. No, the devil is very clever. He doesn't want you to confess your sins. He doesn't want you to give all the sins to God. He doesn't want you to go home with a blessing. So he puts thoughts in your mind. What does he say? The moment they announce confession, people peep and see. What do they peep and see? Which father is sitting. Second thought he puts into your mind is, he will say, if you tell all your sins to him, what will he think about you? Third thought he will put into your mind, he will say, don't give everything, thoda diye so bas hai, కొంచెం ఇస్తే చాలు. నాకు కన్ఫెషన్ గుర్తు రాగానే ఈ చందాపేట గుర్తు వస్తుందండి. ఇక్కడ పాటలు పాడేవాళ్ళు మొదలు పెడతారు. ఏం మొదలు పెడతారు? అంకితము ప్రభు అంకితము నీ సేవలో. వెరీ గుడ్, వెరీ గుడ్. పాట మొదలు పెడతారు, చందా పట్టుకునేవారు చందా పెట్టి పొదలు తీస్తారు. అందరూ ఎత్తుకుతున్నారు జేబులో. ఏంటి? ఎవరికి? కానీ అడిగినప్పుడు మాత్రం ప్రభువా 10 రూపాయలు, 20, 50, 100 నాకు కట్టలు. ఏది? 500, 1000, వేరే ఏమొద్దు. ఇచ్చేది మాత్రం. 2 వారాల క్రితం చెన్నైలో ఉన్నా. చెన్నైలో ఒక ప్యారిస్లో అంతోని వారి ఆలయంలో పూజ చేయడానికి వెళ్తే అక్కడ చందాపేటలు చూసిన. ఇంత పెద్దగా ఉన్నాయి, స్టీల్తో చేస్తున్నాయి. ఇంత పెద్ద స్టీల్తో చేస్తున్నాయి. నేను స్వామిని అడిగిన, స్వామి
గిదేంది ఒరేయ్, స్టీల్ చందా పెట్టెలో ఇంత పెద్ద పెట్టెలో కాయిన్ వేస్తే ఎలాగొస్తుంది? టంగ్ అంటది. ఇటున్నాడు కూడా చూస్తాడు, ఈడేంద్రా దేవునికి. అదేవిధంగా పాప సంగీతంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ పాపాలన్నీ రా బాబు అంటే, నాకెప్పుడు ఒక ముత్తంగిలో జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది. చాలా చోట్ల చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఎందుకు చెప్తానంటే, పాప సంగీతం చేయరా బాబు అంటే తర్వాత ఈ యొక్క యువకుడు మనం మామూలుగా పొద్దున్న లేవగానే కాఫీ తాగుతాం, కానీ ఈ సహోదరు పొద్దున్న లేవగానే మొదలు పెడతాడు. ఏంటి అర్థమైపోయింది చూసారా? ఇది మాత్రం అర్థం కాదు. పొద్దునే మొదలు పెడతాడు అన్న ఫుల్ పొద్దున్నుంచే. ఈ కుటుంబ సభ్యులు, బంధువులు, తల్లిదండ్రులకు లాభం లేదా అవన్నీ ఖచ్చితంగా వడకానికి తీసుకొచ్చారు. ముత్తంగికి వచ్చిన వాళ్ళకి తెలుసు, గేట్ నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కొంచెం దూరం. అయితే నడిచి వస్తున్నాడు. వారి అదృష్టానికో దురదృష్టానికో నేను అక్కడ కిచెన్ దగ్గర ఉన్నా. వీడు ఎలా నడుస్తున్నాడు? ఒక కాలు ఇక్కడ, ఒక కాలు అక్కడ, మూడో కాలు ఎక్కడ, ఆయనకే ఎవరు నడుస్తారండి అలాగా? బాగా అనుభవం ఉన్నట్టుంది. పిఎస్ वाला कैसा चलता? एक पाँव इधर तीसरा पाँव पता नहीं किधर. వస్తే వాడిని పట్టుకున్నా, ఒరే నాయనా వడకానికి వస్తున్నావు, వడకాన్ కూడా తాగి రావాలరా నువ్వు అంటే. తాగినాడు ఎలా మాట్లాడతాడు? ఫాదర్తో ఇట్లా మాట్లాడతాడు, స్వామి ఏమనుకోవద్దు స్వామి, 5 రోజులు లోపల ఉండాలి కదా, ముందే కోట కవరప్ చేసి వచ్చేసిన అంట. He told me, Father, 5 days I have to be inside. So I took advance quota and came. సరే కదా వచ్చాడు అనుకొని పంపించా. వడకంలో పాల్గొన్న వాళ్ళకి తెలుసు, బేస్తవారం సాయంత్రము సమర్పణ ఆరాధన ఉంటుంది. ఆన్ థర్స్డే ఈవినింగ్ దేర్ విల్ బి సరెండర్ సెషన్. ఈ సరెండర్ సెషన్కి ప్రజలను ఆరాధనలో నడిపిస్తూ ఉంటాం. నడిపించినప్పుడు ప్రజలతో చెప్తూ ఉంటాము, మీ దురలవాట్లు, మీ పాపాలన్నీ సప్రసాదంలో దేవునికి సమర్పించండి, మంచి పాప సంగీతం కోసము సిద్ధం అవ్వండి అని ఆరాధనలో నడిపిస్తాం. ఇన్ ది సరెండర్ సెషన్ వి ప్రిపేర్ ద పీపుల్ ఫర్ అ గుడ్ కన్ఫెషన్. వి టెల్ పీపుల్, ఆఫర్ యువర్ సిన్స్, ఆఫర్ యువర్ హ్యాబిట్స్ టు ద లార్డ్. ఆ రోజు నేను ఆరాధన నడిపిస్తూ ఉన్నాను. సప్రసాదం స్థాపించాను, పక్కన మైక్ పట్టుకొని స్టాండ్ దగ్గర నుంచొని ప్రజలతో చెప్పాను, స్తుతి ఆరాధన అయినాక అబద్ధం ఆడే అలవాటు ఉంటే దాన్ని దేవునికి సమర్పించు. ఐ టోల్డ్ ద పీపుల్, సుమారు 650 మంది పాల్గొంటున్నారు. 650 పీపుల్ పార్టిసిపేటింగ్ ద రిట్రీట్. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ 14 years బ్యాక్. అయితే ఈ యొక్క మాట అన్నప్పుడు కొంతమంది మోకరించి ప్రార్థించి వాళ్ళ యొక్క అబద్ధమాడే అలవాటుని దేవునికి సమర్పించాడు. సమ్ ఆఫ్ దమ్ నెల్ డౌన్, సమ్ ఆఫ్ దమ్ స్టూడ్ అప్ అండ్ ఆఫర్డ్ దేర్ హ్యాబిట్ ఆఫ్ టెలింగ్ లైస్ టు గాడ్. రెండోది చెప్పాను, తాగుడు అలవాటు ఉంటే దేవునికి సమర్పించు. సెకండ్ ఐ సెడ్, ఇఫ్ యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్, ఆఫర్ ఇట్ టు గాడ్. మన సహోదరుడు వెనక్క నుంచున్నాడు, చేతులెత్తి, సామి జరాగండి నేను వస్తున్నా సామి అన్నాడు. ఈ రేస్డ్ అప్ హిస్ హ్యాండ్ అండ్ సెడ్, ఫాదర్ వెయిట్, ఐ యామ్ కమింగ్. నడక చూస్తే అర్థమైపోయింది, సహోదరుడు మళ్ళీ ఫుల్. ఒక రహస్యం చెప్తానని, నేను మామూలుగా తాగే వాళ్ళకి, మత్తు పదార్థ వాళ్ళు తీసుకుని కౌన్సిలింగ్ చేస్తుంటా. ఐ కౌన్సిల్ పీపుల్ హూ టేక్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. ఒక విషయం ఏంటంటే, ఫుల్గా తాగిన వాడు నిజాలే చెప్తాడు, అబద్ధం మాత్రం చెప్పడు. వన్ హూ ఇస్ ఫుల్లీ డ్రంక్ విల్ స్పీక్ ఓన్లీ ట్రూత్. రెండో కేటగిరీ, నిద్రలో మాట్లాడే వాళ్ళు కూడా నిజాలు చెప్తారు. వన్ హూ స్పీక్స్ ఇన్ స్లీప్ ఆల్సో విల్ టెల్ ట్రూత్. బీ కేర్ఫుల్. అయితే ముందుకొచ్చాడు, నేను పక్కన నుంచున్నా. ప్రభువుని చూసి అన్నాడు, ప్రభువా ఏమనుకోవద్దు, నేను తాగొచ్చా, ఈ విజయస్వామి నా తాగుడు అలవాటు నీకు ఏమన్నాడు, దానికే వచ్చినా ఏమనుకోవద్దు అన్నాడు. డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. ప్రభువా రోజు ఫుల్ బాటిల్ తాగుతా. ఇక నేను వేచి ఇంకేం చెప్తాడని సమర్పించాలి కదా. కొంతసేపు ఆలోచించాడు, ఏం ఆలోచించాడో కానీ మొత్తానికి చివరిగా అన్నాడు, స్వామి ప్రభువా మొత్తం నీకు ఇస్తే బాగోదు కానీ ఈసారి సగం నీకు సగం నాకు అన్నాడు. He told the Lord, Lord, I drink every day full bottle, but if I give you full, it won't be good. So today, half for you, half for me. आधा आपको, आधा मेरे को.
రెండో నెల మళ్ళీ వడకానికి వచ్చాడు. ఈసారి వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉన్నా. లోపల రాగానే నైనా ఒకసారి ఆ బ్యాగ్ ఇరా బాబు అన్నా. బ్యాగ్ చూసినా టానిక్ బాటిల్ లేదు. As soon as he came for the second retreat, I was a little alert. As soon as he came inside, I checked his bag, no tonic bottle. బేస్తవారం సాయంత్రం నేను అక్కడ పక్క నుంచి టీ తాగుతుంటే మన సహోదరుడు ఊగుతున్నాడు. వెళ్ళా, నైనా లోపలికి వచ్చినప్పుడు నీ బ్యాగ్ చెక్ చేసినా కదరా, ఎక్కడ పెట్టావురా అన్న. సామి మీ గురించి ముందే చెప్పారు నాకు, అందుకే నా ఫ్రెండ్ బ్యాగ్లో పెట్టుకున్నా సామి అన్నాడు. He told me, Father, they told me about you, so I didn't keep in my bag, I kept in my friends. నిజాలు చెప్పేశాడు కదా. నాకు తెలుసు ఖచ్చితంగా ఆరాధన సమయంలో ఈ ముందుకి అయితే ఫస్టే చెప్పేసా, ఏమని, తాగుడు అలవాటు ఉంటే వచ్చి దేవునికి సమర్పించింది. I was 100% sure he will come forward. So the first thing I said, if you have the habit of drinking, come and offer it to God. వచ్చన్నాడు, ప్రభువా పోయినసారి నేను నీకు మాట తప్పేవాణ్ణి కాదు, ఆ రోజు నుంచి సగమే. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చక్కగా చెప్తారండి. He told Father, Jesus, last time I gave you half, बात का पक्का हूँ, जब से आधा ही पी रहा हूँ. నేను అనుకున్నా ఈసారైనా మిగతా సగం ఇచ్చేసి వెళ్ళిపోతాడు అనుకున్నా. మళ్ళీ ఆలోచించాడు. ఆలోచన మొదలు పెట్టగానే అనుకున్నా ఎక్కడో తేడా వస్తుంది రా బాబు అనుకున్నా. మళ్ళీ అన్నాడు, స్వామి ప్రభువా మొత్తం సగం నీకు ఇస్తే బాగోదు కదా, సగములో సగం నీకు సగం నాకు అన్నాడు. He said, Lord, fully if I give you, it won't be good. So half of half for you, half for me. సగంలో సగం ఎంత అండి? ఓయమ్మ వీళ్ళు కూడా తెలుసురా బాబు. ఎవరు తక్కువ కాదు హైదరాబాద్లో. వెళ్ళిపోయాడు. ఈసారి ఇంకో వడకానికి రావాల్సిందే. ఎందుకో ఇంకెంతుంది? అమ్మో అమ్మలారా. మూడో వడకం మొదలైంది. మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోతుంది, రెండో రోజు సాయంత్రం కల్లా ఆయనకి టెన్షన్ అయితే లేదు, నాకు మాత్రం టెన్షన్. ఈడేంద్ర బాబు ఇంకా రాలేదు. థర్డ్ రిట్రీట్ స్టార్టెడ్. he still has to give quarter to the Lord. I was waiting. Monday evening retreat started. I didn't find him. Tuesday morning he is not there. Lunch time he is not there. Tea time also he is not there. I was concerned. I said, this fellow has to still give something to the Lord. He is not come. సాయంత్రము మంగళవారం సాయంత్రము ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ తిప్పి ఆయన పేరు, సెల్ నంబర్, ఫోన్ నెంబర్ కనుక్కుని, అప్పుడు సెల్ ఇంకా రాలే, ఫోన్ నెంబర్ కనుక్కొని టీ తాగి ఫోన్ చేసిన ఆ నంబర్కి. అక్కడ ఫోన్ ఎత్తుకున్న వ్యక్తితో అన్నీ చెప్పాను. బాబు నేను ఇలాగా ఫాదర్ గారండి, ఇట్లాగా ఈ వ్యక్తి వడకానికి వచ్చాడు, 2 వడకాలకు వచ్చిండు, ఇది జరిగింది, ఎక్కడా, వేర్ ఈజ్ హి? అతను ఒక నిమిషము మౌనంగా ఉండి నాతో అన్నాడు, స్వామి ఇప్పుడే ఆయనని సమాధి చేసి వస్తున్నాం. జస్ట్ నౌ వి ఫినిష్ హిస్ బరియల్. ప్రియమైన సహోదరి సహోదరారా, నేను ఆలోచించాను, దేవుడు ఈ వ్యక్తికి 2 అవకాశాలు ఇచ్చాడు. God gave him 2 wonderful chances. He thought, I will get another chance. When I get that chance, I will change my life. I will give up my habits. I will receive the blessing of God. అతను ఆలోచించాడు, ఈసారి నేను పూర్తిగా సమర్పిస్తాను, నా దురలవాట్లు సమర్పించి దేవుడు నా కోసము సిద్ధం చేసిన ఆశీర్వాదాలు అప్పుడు పొంది సంతోషముగా జీవిస్తాను. కానీ 3వ అవకాశము రాలేదు. He did not get a third chance. ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా మర్చిపోను. అవకాశం ఉండి కూడా, అవకాశం దొరికినా కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించలేదు. He got an opportunity. He got a chance. He waited for another chance. వాక్యంలో రాయబడినది, ఫిలిపియలకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో, దేవుని సంతోషాన్ని పరిపూర్తి చేయుడు. Let the happiness of Christ fill your life. దేవుని సంతోషముతో నింపబడాలంటే ఫిలిపియలకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో రాయబడినది, క్రైస్తవ బిడ్డ జీవితంలో 2 విషయాలు ఉండరాదు. ఒకటి స్వార్థము, రెండోది అహంభావము. ఇఫ్ యూ హ్యావ్ టు బీ హ్యాపీ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ హ్యావ్ టు బీ హ్యాపీ యాజ్ అ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ద బైబిల్ సేస్ డోంట్ బీ సెల్ఫిష్. సెకండ్ థింగ్ ద బైబిల్ సేస్ డోంట్ బీ ప్రౌడ్. స్వార్థం అంటే ఏంటండి?
నేను, నాది, నాకు. వాట్ ఈజ్ సెల్ఫిష్నెస్? ఐ, మై, మైన్. నేను చాలా గ్రామాలకు వెళ్తూ ఉంటా, వడకానికి. గ్రామానికి వెళ్ళినప్పుడు వీళ్ళని పట్టుకుపోతారు. ఎక్కడికి? సామి మా పొలం జరా బ్లెస్ చేయి. ఎంతవరకు రా పొలం? ఓ ఆడదాకా అనిపిస్తుంది, మొత్తం నాదే సామి. I go to the fields to bless. I ask them, कितना बड़ा है? ये पूरा. వాక్యంలో రాయబడినది, ఓ మానవుడా, ఒట్టి చేతులతో వచ్చావు, ఒట్టి చేతులతోనే. The Bible says, oh man, you are dust, you have come empty handed and you will also go empty handed. ఈ లోక జీవితము వాక్యం పలుకుతున్నది గడ్డి పువ్వు లాంటిది. ఉదయము వికసించు, సాయంత్రము వాడిపోయే గడ్డి పువ్వు లాంటిది. The life in this world, the journey of this world, our life, the Bible says, is like the flower of the grass that blooms in the morning and fades away in the evening. ఉదయం నేను వాక్యం చెప్పినప్పుడు మరణం గురించి మాట్లాడానండి. టుడే మార్నింగ్ వెన్ ఐ వాజ్ షేరింగ్ ఇన్ ద ఇన్నర్ హీలింగ్, ఐ స్పోక్ అబౌట్ డెత్. చాలా చోట్ల ఎవరైనా మరణిస్తే పూజకి వెళ్తూ ఉంటాను, ప్రసంగం చెప్తూ ఉంటాను. సో మెనీ ప్లేసెస్ వెన్ ఐ గో, 3 things people call me: baptism, father, preach; marriage, father, preach; death, father, preach. 3 విషయాలకు వెళ్తానండి. బాప్టిజం రోజు పూజాబులు ఉంటే దాంట్లో ప్రసంగం చెప్పాలి, పెళ్లి రోజు పూజాబులు ఉంటే దాంట్లో ప్రసంగం చెప్పాలి, మరణించే రోజు ఉంటే దాన్ని కూడా ప్రసంగం చెప్పాలి. అయితే నేను అనుకున్న పూజ అంతా అయిపోయినాక కొంతమంది వస్తారు ఆ వ్యక్తి గురించి మాట్లాడడానికి. ఏమంటారండి? చాలా మంచోడు, ఓ చాలా విషయాలు చెప్తారు. No, if you call somebody to speak about the dead person, they will tell so many adjectives from the dictionary. నేను ఒక్కసారి ఆలోచించాను, ఈ వ్యక్తికి వినగలితే ఏం ఆలోచిస్తాడు తెలుసా? ఓ నా గురించి చెప్తారు వీళ్ళు అని ఆలోచిస్తాడు. If he can hear, you know what he will think? Are they speaking about me? బతుకున్నంత వరకు ఒక్కరు కూడా ఒక మంచి మాట చెప్పలేదు, చనిపోయినాక నేను అంటాను, చనిపోయే ముందు ఈ మాటలు మాట్లాడి ఇంకో 10 సంవత్సరాలు సంతోషంగా జీవించేవాడేమో. ఇఫ్ సంబడి హెడ్ స్పోకెన్ సో మెనీ వండర్ఫుల్ థింగ్స్ అబౌట్ హిమ్ అండ్ హర్ బిఫోర్ హిస్ డెత్, హీ మస్ట్ హావ్ లివ్డ్ అనదర్ 10 years హ్యాపీలీ. ఒక వ్యక్తి చనిపోతే సాధారణంగా ఏం చేస్తారండి? తన మృత శరీరాన్ని గుడికి తీసుకొస్తారు. ఇక్కడ తీసుకురారా? తీసుకొస్తారు కదా. ఇఫ్ అ పర్సన్ డైస్, దే బ్రింగ్ హిస్ బాడీ టు ద చర్చ్. ఫాదర్ గారు పూజను అర్పిస్తారు అతని ఆత్మ కోసం. ఫాదర్ ఆఫర్స్ మాస్. ప్రసంగంలో ఫాదర్ ఏమంటారు? సేమ్ డైలాగ్. ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి. ఫాదర్ స్టార్ట్స్ ద సర్మన్, దిస్ మ్యాన్ వాజ్ ఎ, జీవితకాలమంతా ఒక్క మంచి పని చెయ్యలేదు, తన బాధ్యతలను చెయ్యలేదు, తన కుటుంబాన్ని చూసుకోలేదు, తన పిల్లలను చూసుకోలేదు, కానీ కూడా ఫాదర్ ఏమనాలి? చాలా మంచి వ్యక్తి. All his life he never did one good deed. He didn't take care of his responsibility, nor his Christian responsibility, nor his family, nor his children. Yet the priest has to tell, this man was a very good man. పూజ అయిపోతుంది, మోసుకుపోతారు ఎక్కడికి? సమాధి. ఈ మధ్యలో మన సిమిట్రీలో స్థలం లేదంట. ఇంతకుముందు 6 అడుగుల భూమి వస్తుంది అనుకున్నాం, ఇప్పుడు అది కూడా లేదు. బిఫోర్ వీ హ్యాడ్ గ్యారంటీ అట్లీస్ట్ 6 ఫుట్, अब वो भी गारंटी गया. సరే మోసుకుపోతారు ఎక్కడికి? సమాధికి. భూమిలోకి దించుతారు. దించినాక కొద్దిగా మట్టేస్తారు. దే లోవర్ హిమ్, ద కాఫిన్ ఇస్ లోవర్డ్ అండ్ దే పుట్ సమ్ మడ్. ఇక్కడ కూడా వేస్తారండి. ఎందుకు వేస్తారండి? ఓ మానవుడా, నువ్వు తిరిగి. నన్గొండలో చుట్ట తాగిన తాత ఒక రహస్యం చెప్పాడు నాకు చివరిగా. తాత అన్నాడు, స్వామి సమాధి చేసినప్పుడు ఎప్పుడైనా వెళ్ళారా అని అడిగాడు. వెళ్ళా తాత అన్నాడు. తాత అన్నాడు, సమాధి చేసినప్పుడు మీరు మట్టంతా వేసినాక ప్రేయర్ చేసినా పక్కన నుంచొని గమనించు స్వామి అన్నాడు. హీ టోల్డ్ మీ, ఆఫ్టర్ యువర్ ప్రేయర్, ఆఫ్టర్ బ్లెస్సింగ్, యూ స్టాండ్ ఎట్ ద సైడ్ అండ్ వాచ్ పీపుల్. ఏముంది తాత, వస్తారు మట్టేస్తారు వెళ్ళిపోతారు అన్న. ఐ టోల్డ్ హిమ్ దే విల్ కమ్ పుట్ సమ్ మడ్ అండ్ గో ఆఫ్. తాత అన్నాడు, కాదు స్వామి, కొంతమంది వస్తారు
మట్టి తీసుకుంటారు, నెమ్మదిగా మెల్లగా అక్కడ వేస్తూ పాపం మంచి వ్యక్తి మంచి జీవితం జీవించాడు, ఇతని ఆత్మకు శాంతి కలుగునుగాక అని మెల్లగా నెమ్మదిగా వేస్తారంట. Some people will come, take the mud, put it on the coffin very gently, very peacefully and say, good man, lived a good life, may his soul rest in peace, and put gently. తాతతో అన్న ఇది నేను చూశాను ఇతను చూశాను తాత అన్నాడు. తాత అన్నాడు వెయిట్ సామి అన్నాడు. చివరిగా కొంతమంది వస్తారు, వాళ్ళు కూడా మట్టి తీసుకుంటారు, కానీ ఎలాగేస్తారు, ఒరేయ్ సరిపోయిందిరా పో. Last some people will come, they also will take mud, but they won't put it gently. How will they put? They will take the mud and say, beta bas ho gaya tu ja. ఇదంతా అయిపోయినాక అందరూ after all these they will cover you, all will go. నిన్ను ప్రేమిస్తున్నాను, నీతోనే ఉంటాను, నిన్ను వదిలిపెట్టను అన్ను చెప్పిన వారు కూడా వెళ్ళిపోతారు. Everyone who promised you, I will be with you, I will never leave you, I will always love you, will also go away. వాక్యములో రాయబడినది, దేవుని బిడ్డ నీ ఆత్మ దేవుని ముందు నిలబడాలి. My brother, my sister, our soul has to stand before God alone. భక్తుడు అంటున్నాడు, దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు నీ ఆత్మ గురించి నీవు సమాధానము చెప్పాలి. When your soul stands before God, you have to answer for your life. What are you going to tell him? ఏం చెప్పబోతున్నారు? భక్తుడు పాడుతున్నాడు, ధ్యానించు మనసా ధ్యానించుమా, ధ్యానించు మనసా ధ్యానించుమా, ఇంకా నీకు సమయం లేదయ్యా. ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు, ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు. ఏం జవాబు నీవు ఇవ్వబోతున్నావు, ఏం జవాబు నీవు ఇవ్వబోతున్నావు. ధ్యానించు మనసా ధ్యానించుమా, ధ్యానించు మనసా ధ్యానించుమా, ఇంకా నీకు సమయం లేదయ్యా. ఆది కాండంలో చదువుతున్నాము, ఆదాము పాపములో పడినప్పుడు దేవుడు అతనిని అడిగాడు, ఆదామా నువ్వు ఆ పండు తిన్నావా? ఆదాము సమాధానం ఏం చెప్పాలండి? తిన్నానని చెప్పాలా లేక తినలేదని చెప్పాలి. When Adam was asked, did you eat the fruit of knowledge, he is supposed to answer yes or no. ఏం చేశాడండి? పక్కకు చూపించాడు. ఎవరిని? అవ్వని చూపించాడు. అవ్వను కూడా దేవుడు అడిగాడు, నువ్వు ఆ పండు తిన్నావా? ఏం సమాధానం చెప్పాలండి? తిన్నానని చెప్పాలా లేక? మళ్ళీ ఆమెడు పక్కకు చూపించింది. ఎవరికి? Adam was asked, did you eat? He showed sideways. Eve was asked, did you eat? She also showed sideways. నేను స్కూల్కి వెళ్తూ ఉంటానండి, టీచర్లు అంటారు మా క్లాస్లో గొడవలు చేస్తూ ఉంటే, రే మీరా అంటే లాస్ట్ బెంచ్ మీరా అంటే వాళ్ళు కూడా వెనక చూపిస్తారు. ఎవరిని అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి తన పాపాలను ఒప్పుకుంటాడో అప్పుడే అతను మారుతాడు. When a person realizes that he has fallen into sin, that he is a sinner, that is the only time he will change. నేను అన్నా కదా, తాగే వాళ్ళకి నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉంటా. తాగేవాడిని అడుగు, నైనా తాగడ అలవాటు ఉందా? అలవాటేం లేదు స్వామి, ఏదో వారానికి 7 సార్లు తాగుతా అంతే. అలవాటు మాత్రం లేదు. పీనే కా ఆదత్ నహీ హై ఫాదర్, హఫ్తే మే 7 బార్ పీతా. నేను అంటాను, ఎప్పుడైతే ఈ వ్యక్తి ఒప్పుకుంటాడో నాకు తాగుడు అలవాటు ఉంది, అప్పుడే అతను మారుతాడు. The moment he realizes that he has the habit of drinking, then only he will change. గ్రామాలకు వెళ్తూ ఉంటా, గ్రామాల్లో గమనించేది ఏంటంటే స్త్రీలు ఎక్కువ వస్తారు, పురుషులు ఇక్కడ పర్వాలేదు ఈక్వల్ ఉంది, సిటీ మంచిదే. అయితే వీళ్ళని అడుగుతా, ఎక్కడా స్వామి ఆయన చాలా
చాలా బిజీ, సైడ్ తీసుకుంటున్నారు. ఆయన దారిలో కలుస్తా, గ్రామాల్లో 2-3 రోజులు పడకముంటుంది కదా, ఏంటైనా మీ భార్య మీ పిల్లలు వాళ్ళందరూ వచ్చారు, గుడికి రాలేదు. సామి ఆమె వచ్చింది కదా, ఆమె నా కోసం ప్రార్థిస్తుందిలే. నేనంటా బాబు, ఆమె ప్రార్థించి ఆమె ఆత్మను ఆమె రక్షించుకుంటుంది. నీ ఆత్మ సంగతి. అందుకే భక్తుడు అంటున్నాడు, దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు, నీ భర్త నీ కోసం మాట్లాడడు, నీ భార్య నీ కోసం మాట్లాడలేదు, నీ పిల్లలు తల్లిదండ్రులు ఎవరు కూడా నీ కోసమో మాట్లాడలేరు. నీ జీవితం గురించి నీవే సమాధానం ఇవ్వాలి. నోబడీ కెన్ స్పీక్ ఫర్ యూ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యూ ఆర్ ఆన్సరబుల్ ఫర్ యువర్ లైఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సహోదరి సహోదరులారా, మన తాగుబోతు సహోదరుని గుర్తుపెట్టుకోండి, అవకాశం ఉండి కూడా ఉపయోగించలేదు. చాలామందిని నైనా కొంచెం దాన ధర్మాలు చేయరా బాబు అంటే వెంటనే సమాధానం వస్తుంది, సామి నా దగ్గర సూపర్ ఫాస్ట్. నో, ఇప్పుడు ఈ క్యాథలిక్ హబ్బే ఉంది చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారండి? వాక్యము పూజావళి అన్నీ కంప్యూటర్లోకి అప్లోడ్ చేస్తున్నారు, లోకమంతా చూస్తూ ఉంది. మేము మెట్టుగూడలో ప్రతి మంగళవారము సుమారు 10 గంటల నుంచి 2:30 దాకా లైవ్ రిలే చేస్తాం. లైవ్ రిలే, పూజాబలి, స్వస్థత ప్రార్థన, వాక్య పరిచర్య. మొన్న మంగళవారము 1,72,000 మంది లోకములో ఈ యొక్క లైవ్ రిలేని చూశారు. అంటే మన ద్వారా, మనము చేసే సహాయము ద్వారా లోకములో ఎంతోమంది మన తెలుగు ప్రజలే, తెలుగు పూజ లేక, తెలుగు వాక్యం లేక అక్కడున్న వాళ్ళు చూసే అవకాశం వారికి దొరుకుతుంది. అయితే చాలామందికి అడుగుతాను, కొద్దిగా మీరు కూడా సహాయం చేయండి. ఒక ప్రోగ్రాం అప్లోడ్ చేయడానికి మామూలుగా లైవ్ ప్రోగ్రామ్ కాదు, మామూలు ప్రోగ్రామ్ అప్లోడ్ చేయడానికి సుమారు 6,000 రూపాయలు, లైవ్ ప్రోగ్రామ్ అప్లోడ్ అవ్వడానికి 12,000 రూపాయలు. ఎంత ఇస్తావురా బాబు అంటే ఒక 100 రూపాయలు ఇస్తా స్వామి అంటారు. నేను 6,000 12,000 అంటే ఈయనేమంటున్నాడు? మొన్న సికింద్రాబాద్లో మన మారేట్పల్లి రోడ్లో నేను వెళ్తున్నాను, కింటి బ్లెస్ చేద్దామని వెళ్తూ ఉంటే ఒక చోట నీళ్ళ బాటిల్ కొందామని ఆగిన. ఒక క్యాథలిక్ అమ్మాయి బ్యూటీ పార్లర్ నుంచి బయటకు వస్తుంది. ఇంతకుముందు నేను చూస్తే ఆమె జుట్టు అంతా గుంగురు ఉండే, ఇప్పుడు చక్కగా ఉంది. ఏమైంది బుజ్జి అంటే, ఫాదర్ ఐ డిడ్ స్ట్రైటనింగ్ అన్నది. స్ట్రైటనింగ్ ఏందిరా బాబు అంటే, వేడి 2 కర్రలు పెట్టుకొని ఇలా ఒత్తుతారంట, అది చక్కగా అయిపోతుందంట. నేను అడిగినా, తల్లి చక్కగా చేసావు కానీ ఎంత ఖర్చు పెట్టినావు తల్లి అంటే 3,600 రూపాయలు. వంకరగన్న జుట్టుని చక్కగా చేయడానికి 3,600. నాకు సందేహాలు చాలా వస్తాయండి, ఏమనుకోకండి. తల్లి 3,600 రూపాయలు ఇచ్చి చక్కగా చేసినావు, స్నానం చేస్తే ఏమవుతుంది? మళ్ళీ మామూలుగా అయిపోతే సమయం. అంటే ఎన్ని రోజులు స్నానం చేయకుండా ఉంటావు నాయనా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, బాహ్యంగా అలంకారం కోసము 3,000 5,000. మొన్న ఇంకోటిని అడిగిన, వాడు ఏదో మొత్తం రుద్దుకుంటున్నాడు. ఇదేంద్రా అంటే ఫేషియల్ అన్నాడు. అది పచ్చగా ఉంది. నా ఆలోచన కొద్దిగా దూరంగా పోయింది. గ్రామాలకు వెళ్తూ ఉంటా కదా, ఇవన్నీ చెప్పడానికి కారణం ఉందండి. ఎందుకంటే బాహ్యంగా మన శరీరాన్ని, మన అందాన్ని అన్నీ చక్కగా పెట్టడానికి 2,000 పెడతాం, పెట్టండి, నో ప్రాబ్లం. కానీ నా పాయింట్ అంటే, అంతే ఖర్చు నా ఆత్మను కాపాడుకోవడానికి నేను ఖర్చు పెడుతున్నానా? I spend such a lot on beauty, on health, on gym, on beauty parlor, spa. Very good. Catholic must be smart, beautiful, handsome. Very good. But are we spending so much for the soul, the work of the kingdom, దేవుని రాజ్యం కోసం? ఈ క్యాథలిక్ హబ్ నడిపేది ఒక్క వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి. ఒక్క వ్యక్తి ద్వారా లోకమంతా తెలుగు ప్రసంగం, తెలుగు పూజ చూస్తూ ఉన్నది. 1 person is sweating
టు స్పెండ్ టైం, ఎనర్జీ, ఎఫర్ట్, పీపుల్. ఇదే సమయంలో వరంగల్ ఫాతిమా నగర్లో ప్రోగ్రాం జరుగుతుంది, కథీడ్రల్లో. ఇప్పుడే ఇదే సమయంలో జరుగుతుంది. 2 చోట్ల నుంచి రికార్డింగ్ చేసి లోకమంతా తెలుగు పూజ, తెలుగు ప్రసంగం వినాలని ప్రయత్నం చేస్తున్నారు, కష్టపెడుతున్నాడు. నా వంతు దేవుని రాజ్య స్థాపనలో ఎంత? గిన్నె మర్చిపోకండి, చందాపేట మర్చిపోకండి. ఈరోజు చందాపేట వచ్చినప్పుడు దయచేసి ఏం వెతుకోదు బ్యాంకులో చిల్లరేసి నోట్లు ఇరా బాబు అంటే ఇస్తాడా? నోట్లు వేస్తేనే చాలామంది ఆశీర్వాదం పొందే రహస్యం మలాకి గ్రంథంలో రాయబడినది, 10% దేవునికి ఇవ్వండి. మలాకి గ్రంథం వాక్యం చదివి చూడండి. మీరు నన్ను మోసము చేస్తున్నారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మేము మిమ్మల్ని మోసము చేయడమా దేవుడా అని ప్రజలు అడుగుతున్నాడు. అయితే దేవుడి సమాధానం చెప్తున్నాడు, దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో 10% దేవుని ఆలయానికి చెందినది. 1/10 of everything that God has given you belongs to God. భాగ్యరాజ్ ఫాదర్ రాలేదు. వచ్చుంటే ఫాదర్ని ఒక డౌట్ అడగాలి. ఉన్నాడా? పాపం అక్కడే నేను భయపెట్టుకోండి, తర్వాత అడుగుతా. ఏమడుగుతానంటే, స్వామి ఇంతమంది మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి జీతాలు, 10% గుడికి ఇస్తున్నారా అని అడగబోతున్నా. ఏమంటారు? 10% అది ఏంటని మా ప్రజలు అడిగారంటారు. ఆశీర్వాదము పొందడానికి వాక్యములో రాయబడి ఉన్నది, 10% మీ యొక్క సంపాదనలో దేవునికి. నాకు లెక్కలు రావండి, మా మ్యాథ్స్ టీచర్ నన్ను బాగా కొట్టేది లెక్కలు రాకుండా. మిమ్మల్ని ఒక లెక్క అడిగనా? 10,000 రూపాయలు 10% ఎంతండి? 20,000లో, లక్షలో? మా లెక్కలు బాగా వచ్చి మీకు ఇస్తున్నామా? ఇద్దామని నిర్ణయం చేస్తున్నామా? తర్వాత చూద్దామా? నేను డౌట్లు చాలా అడుగుతాను, ముందే చెప్పా. ఇద్దామని నిర్ణయం చేసుకుందామా? తర్వాత చూద్దామా? వాక్యం పలుకుతున్నది, ఇచ్చి చూడండి, పరలోక కిటికీలను తెరచి సమృద్ధిగా నిన్ను దీవిస్తాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. The Bible says, give and see, I will open the windows of heaven and bless you with abundance. 10% అన్నంగానే కేవలం డబ్బే కాదు. గ్రామం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు, పంట కొయ్యంగానే మొదటి బస్తా ఇంటికి పోయేది కాదు, మిల్లుకు పోయేది కాదు. ఎక్కడికి వెళ్ళేదండి? గుడికి వెళ్ళేది. ఇప్పుడు కూడా నేను గ్రామాలకు వెళ్తూ ఉంటాను. ద ఫస్ట్ fruit from your field will not go to your house, will not go to the rice mill, it will go directly to the church. 10% సమయము దేవునికి చెందినది. 24 గంటలు దేవుడు ఇస్తున్నాడు. 24 గంటల్లో 10% సమయం అంటే సుమారు 2 గంటల 40 నిమిషాలకు ఎవరు చెందినది? ఇస్తున్నామా? మేము చాలా బిజీ సామి డబ్బా ముందు. ఏ డబ్బా? ఇంగ్లీష్లో టీవీని ఏమంటారు తెలుసా అండి? ఇడియట్ బాక్స్ అంటారు. ఏం బాక్సు? ఒకసారి ఊహించి చూడండి. ఇడియట్ బాక్స్ ముందు కూర్చున్నది నేనేం చెప్పాలి, సంబంధం లేదు నాకు. 10% సమయము దేవుని. మొన్న నేను సూరానంలో 3 సంవత్సరాలు ఉన్నానండి. ఒకరోజు సాయంత్రం ఇలాగే అంగేసుకొని ఇలా పోతూ ఉంటా ఇంటి సందర్శనానికి. ఒక ఇంటికి వెళ్ళాను, తలుపు కొట్టాను, తోస్తే తలుపు తెరిచింది. అంగి వేసుకున్నా కదా, కొట్టారని గ్యారంటీ. లోపలికి వెళ్ళా, మొత్తం బిల్డింగ్ తిరిగా, ఎవరు కనపడలేదు. చివరిగా ఒక ముసలమ్మ టీవీ ముందు కూర్చొని బోర్లో ఎడుతుంది. తల్లి ఏమైంది? స్వామి చచ్చిపోయింది. ఓయమ్మ, విచారణ గురువు చెప్పలేదేంటి స్వామి సీరియల్లో చచ్చిపోయింది స్వామి. జీవితంలో ఏడవడాల్సిన ఇన్ని కార్యాలు ఉన్నాయి ఈ టీవీలో, వారి కోసం కూడా నేను ఒక సైకాలజిస్ట్ నండి, సైకాట్రిస్ట్ నండి, ప్రతి విషయం రీసెర్చ్ చేస్తూ ఉంటా. అయితే ఈ సాయంత్రము ఒక బుజ్జితో వాళ్ళ అమ్మ అన్నది, బుజ్జి 6:30 నుంచి 10:30 దాకా నన్ను డిస్టర్బ్ చేయకు, నేను చాలా
పిల్లలు లేరు, మీకు అదృష్టం బాగుంది. ఒరేయ్ 7:30కి మీ ఇంట్లో ఏం చేస్తారా అంటే వాడు చక్రవాకం అంటాడు, లేక ముగలి రేఖలు అంటాడు. జపమాల మాత్రం అన్నాడు. ఎందుకు? వాడికి అలవాటు లేదు. మా ఇంట్లో 7:30కి ఈ సీరియల్ ఏంద్రా బాబు, ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా. నేను భారతదేశం అంతా తిరుగుతా, సుమారు 7-8 భాషలు మాట్లాడతా, బయట దేశాలు తిరుగుతా, ఆ భాషలో కూడా కొంతవరకు అర్థమవుతుంది. ఎక్కడ దేశం పోయినా ఇదే పని. అయితే నేను అనుకున్నా వీళ్ళందరూ సీరియల్ ముందు కూర్చొని ఏం చూస్తున్నారు, అసలు ఏం నేర్పిస్తుంది సీరియల్ అని. ఒకరోజు కూర్చొని తెలుగు సీరియల్ అన్నీ చూసినా, ఒకరోజు కూర్చొని తమిళ సీరియల్ అన్నీ చూసినా, ఒకరోజు కూర్చొని మలయాళం సీరియల్ అన్నీ చూసినా, ఒకరోజు కూర్చొని కన్నడ సీరియల్ అన్నీ చూసినా, ఒకరోజు కూర్చొని హిందీ సీరియల్ అన్నీ చూసినా. ఈ సీరియల్ అన్నీ చూసినాక నాకు 3 విషయాలు అర్థమైందండి. మొదటి విషయం, సీరియల్ నేర్పేది కుళ్ళు. సెకండ్, నేర్పేది కుట్ర. కుట్ర ఎవరిపైన? వేరే వాళ్ళపైన కాదు, సొంత కుటుంబ సభ్యులనే కుట్ర చేసి ఎలా నాశనం చేయాలి. మూడోది ఏం నేర్పుతుంది? గంగా యమున. ఇది తప్ప సీరియల్ మాత్రం కానీ కూడా వాక్యంలో రాయబడినది, నీ ఇంటనున్నా బయటనున్నా ఏం చేస్తూ ఉన్నా ఎక్కడున్నా దేవుని వాక్యము మాట్లాడు. మనం మాత్రం సీరియల్ వాక్యమే మాట్లాడుతాం. గమనించండి. మూడోది, 10వ భాగము మీ సంపాదన, 10వ భాగము మీ సమయము, మూడోది 10వ భాగం మీ బలము. దేవుడిచ్చిన బలములో 10వ భాగం ఎవరిది? దేవుని. ఇది ఎవరి గుడి అండి? ఎవరి గుడి? మా గుడి. ఈ గుడి ఎవరు శుభ్రం చేస్తారు? రోసి. అంటే గుడి ఎవరిది? నా బలములో 10వ భాగము నా దేవాలయానికి ఇవ్వాలి. దేనికండి? ఫాదర్తో గొడవ చేయడానికి. నా బలము దేవుడిచ్చింది దేవుని సేవ చేయడానికి. ఇస్తున్నానా? దేవుడు ఏమంటున్నారు? ఇచ్చి చూడండి, పరలోక కిటికీలను తెరిచి సమృద్ధిగా మిమ్మల్ని నేను దీవిస్తా. ఆలోచించి చూడండి. God says, give and see. I will open the windows of heaven and bless you with abundance. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ప్రోగ్రాము ఎల్లుండి నెట్లో అప్లోడ్ చేయబోతున్నారు. ఈరోజు ఈ ప్రోగ్రాం అప్లోడ్ చేయబోతున్నారు. మీలో ఎంతోమంది దీనికి సహాయపడతారు? ఏం భయపడకండి. ఎంతని అడగలేదు, ఎంతమంది సహాయపడతారు. ఈరోజు మనం కలెక్ట్ చేసే చందా దీనికోసం పోబోతున్నది. మీ వంతు ఉదార భావముతో, ప్రేమతో దేవుని సువార్త, తెలుగు పూజాబలి, తెలుగు ప్రసంగము లోకమంతా అందడానికి నీ వంతు ప్రేమతో, ఉదార భావముతో ఆ యొక్క చందా పెట్టెలో వేయండి. మేము తీసుకొచ్చిన చందా, వాళ్ళు తీసుకొచ్చిన చందా పట్ల స్టీల్ కాదండి, భయపడకండి. స్టీల్ మాత్రం కాదు. మీ వంతు. కళ్ళను మూసుకోండి ఒక్క నిమిషం. క్లోజ్ యువర్ ఐస్ ఫర్ అ మూమెంట్. ప్రార్థించండి. వాక్యం పలుకుతున్నది, దేవుని వాక్కు మా పాదములకు దీపము. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైట్ ఫర్ మై ఫీట్. ఎప్పుడైతే దేవుని వాక్యం వింటామో మనము క్షమాపణ పొందుతాము, స్వస్థత పొందుతాము, విడుదల పొందుతాము, ఆశీర్వాదము పొందుతాము. When we listen and reflect God's word, the Bible says it gives us blessing, it gives us health, it gives us strength, it gives us power. దేవుని వాక్యం విని ఉన్నాము, ప్రభువును సప్రసాదములో స్వీకరించబోతున్నాము. నా మనస్సు, నా హృదయము, నా శరీరము పరిశుద్ధుడైన దేవుని స్వీకరించడానికి సిద్ధమా అని ఒక్కసారి ధ్యానించండి. Is my mind, my heart, my body, my life ready to receive the living God into my life? వాక్యంలో రాయబడినది, ప్రభువు అందు ఉన్నవారు నూతన జీవి. One who is in Christ is a new creation. తల్లి మాతా మరియా మన కోసము ప్రార్థించుమని, ప్రియ అంతోని వారు గారు మన కోసము ప్రార్థించుమని ఈ గొప్ప పునీతుల్ని కోరుదాము. We ask Mary our mother to pray for us. We ask Saint Anthony to pray for us.
దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపువారు మీరే, మీ గర్భముకు చేసు ఆశ్రయింపువారగునే. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are thee among women, and blessed is the fruit of thy womb, Jesus. Pray for us sinners, now and at the hour of our death. Amen. పితకును సుతకును పవిత్రాత్మకును మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకే మహిమ కలుగును గాక. ఇందాక నేను చెప్పినట్టు ఈరోజు మనము కలెక్ట్ చేసే చందా క్యాథలిక్ హబ్ టీవీ వారికి అర్పిస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రోగ్రామ్ని నెట్లో అప్లోడ్ చేయడానికి ఉదార భావంతో మీ యొక్క చందను అర్పించండి. టుడే వాట్ ఎవర్ వీఆర్ కలెక్టింగ్ ఈజ్ గోయింగ్ టు గో టు ద క్యాథలిక్ హబ్ టు అప్లోడ్ దిస్ ప్రోగ్రామ్ ఆన్ టు ద నెట్. మీ నెట్లో www.catholichub.tv www.catholichub.tv మీ బంధువులు మిత్రులు వేరే దేశంలో వేరే రాష్ట్రంలో ఉంటే వాళ్ళు కూడా ఈ యొక్క మాటను చెప్పండి. మివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథంటూ. నాదన్నదందయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాదన్నదందయు నీదే, నే జీవించడం నీ కృపయే. నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథంటూ. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశునికి ప్రీతికరమన్నట్లా ప్రార్థించండి. మన యొక్క వారు తిరుసభయ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరి ప్రార్థించుదము. ప్రేమతో మను పాలించి నడిపించు ఓ సర్వేశ్వర, మేము అర్పించి ఈ కానుకలతో పాటు నీ సన్నిధిలో గుమ్మికూడిన ప్రతి ఒక్క బిడ్డను వారి యొక్క కుటుంబాలను సమర్పిస్తూ ఉన్నాను. పవిత్రాత్మ ద్వారా అన్నిటినీ నూతనపరచుమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. ఏలిన వారా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఆయన యందు మీరు సర్వమును పునరుద్ధరించిరి, ఆయన పునరుద్ధానం ద్వారా జీవమును వసిగితిరి. కావున దూతలతో అతి దూతలతో భద్రాసులతో ఏకీభవించి మేము మహిమ గీతము మీకు నిరతము స్తుతించుట ఇట్లనగా. Hosanna, 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 Hosanna. గణాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా, హోసానా. పరలోక
మోకరించి ప్రార్థించుదాము. పరిశుద్ధమైన సమయం ఇది. మన మనస్సు, మన హృదయము, సర్వస్వము దేవునిపైన ధ్యాస ఉంచుదాము. పావన పితా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ అప్పగించినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరమో. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచు ఇట్లనిది: మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల పాలి వారికి మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఏలిన వారా ప్రపంచమంతా వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకము తెచ్చుకొనుడు. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, తుమ్మబాల అగ్రపీఠాధిపతులను, గురువులందరితో కూడా మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులు చేయుడు. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను ఒక నిమిషము కళ్ళను మూసుకొని మన కుటుంబంలో చనిపోయిన వారందరి కోసము ప్రార్థించుదాము. ఈ పూజాబలి ద్వారా దేవుడు వారి పాపాలన్నిటినీ క్షమించి వారికి నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థించుదాము. మీ కనికరమందము చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ ప్రకాశములోనికి చేర్చుకున్నాడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్య తల్లిగా మరియమ్మతోనూ, పునీతులతోనూ, పునీత అంతోని వారి గారితోనూ, మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ప్రభు పరిశుద్ధమైన సన్నిధిలో ఉన్న మనము ఆ ప్రభువు నామమున ప్రతి ఒక్కరిని క్షమిస్తూ ప్రభు నేర్పిన ఆ చక్కని ప్రార్థన భక్తి విశ్వాసాలతో కలిసి ప్రార్థించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక,
ఈ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమె ఏలిన వారాన్ని కీళ్ళుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కథలకు గురి కాగున్నట్టు దయచేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షిందము. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువ, మా పాపమును పాటింపక తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములో జీవించు పరిపాలించుడు వారా. ఏలిన వారి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉందునుగాక. ఒక్కొక్కరికి సమాధానము తెలుపుదాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనని ప్రేమించి మన కోసము తన ప్రాణము బలిగా అర్పించిన దేవుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారము ధన్యులము. మీరొక మాట పలికిన నా ఆత్మారోగ్యము పొందును, శరీర రక్తము నిత్య జీవమునకు చేర్చును కాక. For a moment and give thanks to God for the gift of these people here, the Catholic Hub people, Mr. Maradi, and the technicians, Father Vijay, and the entire team of young men and women, the intercessors, keyboard players, that the good Lord may bless them all. దయగల యేసు ప్రభు, ఇటువంటి మంచి సందర్భాన్ని మాకు మీరు ఇచ్చినందుకును, ఈ క్యాథలిక్ హబ్ ద్వారా ఈ లోకములో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం కాకుండా మాకు మొట్టమొదటిగా మీ యొక్క సందేశాన్ని చేసినందుకు మీకు వందనములు ప్రభువా. ప్రత్యేక విధముగా ఈరోజు ఫాదర్ విజయ్ యొక్క టీం వాళ్ళు చేసినటువంటి పని కోసం మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా.
వాళ్ళందరినీ కాచి కాపాడండి, మీరు దీవించండి, అభిషేకించండి. You have anointed them, Lord, as your ministers. Continue to bless them. Kindly inform more and more people every month, third Saturday. It was nice that many of you have come. ప్రతి నెల 3వ శనివారం తప్పకుండా ఇక్కడ ఉంటుంది. మీరు అందరికీ చెప్పండి. మన విచారణ మాత్రం కాకుండా దగ్గర ఉన్న వాళ్ళందరూ, మీ బంధుమిత్రులు, సోదరులు, ముఖ్యంగా కుటుంబంలో చాలామంది కష్టపడుచుండవచ్చు, వాళ్ళ దగ్గర చెప్పండి. వచ్చి కాసేపు కూర్చోమని చెప్పండి. పెళ్లి చేసుకున్నటువంటి దంపతుల దగ్గర చెప్పండి, వచ్చి కాసేపు గంట సేపు కూర్చుని దేవుని దగ్గర ప్రార్థన చేయి, మనసు మారుతుందని చెప్పండి. ప్లీజ్ bring more and more people so that there is some kind of change of heart when husband and wife who may have a difference of ideas in their mind, but when they come before the Lord, things begin to change. వాళ్ళు దేవుని ముందు మన అబద్ధాలు చెప్పలేము కదా, అందువల్ల దంపతులు కూడా కలిసి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అందువలన వారి దగ్గర దయచేసి చెప్పండి. ఒక నిమిషం కళ్ళను మూసుకొని దేవుడు మనలోనికి వేంచేసి వచ్చి ఉన్నాడు సప్రసాద రూపంలో. ఆ దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెప్పుదాము. Jesus has come into us in the most holy communion. Tell him, Lord, thank you for coming into me. ప్రభువా, నాలోనికి వేంచేసిన దేవానికి స్తోత్రం. వాక్యంలో రాయబడినది, ప్రభు మన జీవితంలోకి వేంచేసి వస్తే అన్నిటినీ నూతనపరుస్తాడు. When the Lord comes into us, everything is made new. ప్రార్థించండి ఒక నిమిషం. మీకోసము, మీ ఆరోగ్యము కోసము, ఆత్మీయ జీవితము కోసము, మీరు చేసే ఉద్యోగం కోసము, బిజినెస్ కోసము, దేవుడు ప్రతి ఒక్క విషయంలో తన శక్తితో, తన ఆత్మ జ్ఞానముతో మిమ్మల్ని నడిపించాలని, మీకు విజయాన్ని దయచేయాలని ప్రార్థించాను. మీ కుడి చేతులను పైకెత్తి మీ కుటుంబం కోసం ప్రార్థించండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరును దేవునికి సమర్పించండి. ప్రభువా, మా కుటుంబానికి, మా గృహానికి నాయకుడుగా ఉండి మమ్మల్ని నడిపించుమునైనా. కుటుంబంలో శాంతి, సమాధానము, ప్రేమను, ఐక్యతను, ఆశీర్వాదమును, ఐశ్వర్యమును దయచేయము నాయన. Surrender your family to God, every member of your family to God, and ask God to bless them. Pray that your home will be blessed with love, with peace, with unity, with understanding, with blessing and prosperity. మీ విచారణ గురువుల కోసము ప్రార్థించండి. సేవనందించే బిడ్డల కోసము ప్రార్థించండి. ఈ విచారణలో ఉన్న ప్రతి కుటుంబం కోసం ప్రార్థించండి. వాక్యంలో రాయబడినది, ఒక్కరు మోకరించి ప్రార్థిస్తే ఈ పట్టణాన్ని నేను రక్షిస్తాను. The Bible promises, if one person kneels and prays, I will save the whole city. మీ ప్రార్థన మీ కుటుంబానికి ఒక ఆశీర్వాదముగా మారును గాక. మీ ప్రార్థన మీ సంఘానికి ఒక ఆశీర్వాదముగా మారును గాక. మన దేశము కోసము ప్రార్థించండి. శాంతి, సమాధానం ఉండాలని. మన నాయకుల కోసము ప్రార్థించండి. ప్రజల యొక్క సేవ కోసము, ప్రజల యొక్క మేలు కోసము ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలని ఆలోచనతో ప్రతి ఒక్కరూ పని చేయాలని, ఆత్మ ప్రేరేపణ వారికి దయచేయాలని ప్రార్థించండి. మన వంతు దేవుని రాజ్యము కోసము, మన వంతు ఆత్మ రక్షణ కోసము, ఆత్మలను కాపాడడానికి మన వంతు సహాయం మనం కూడా అందించాలని, దాన్ని దేవుడు బలపరచాలని ప్రార్థించండి. Pray that through you, your service to the kingdom, your service to save souls, that you may be a blessing for so many. ప్రవక్తలతో దేవుడు చెప్పాడు, నిన్ను దీవించే వారిని దేవుడు దీవిస్తాడు, నిన్ను శపించే వారిని వారు శాపము పొందుతారు. May you be a blessing to this place. మీరు ఈ యొక్క స్థలానికి ఒక ఆశీర్వాదముగా మారునుగాక.
చివరి ప్రార్థన ఆశీర్వాదం కోసం లేచి నిలబడదాం. లెట్స్ ఆల్ స్టాండ్ ఫర్ ద ఫైనల్ ప్రేయర్ అండ్ బ్లెస్సింగ్. ప్రార్థించుదాము. కరుణామయులుగో సర్వేశ్వర, ఈ స్వర్గీయ ఆహారము స్వీకరించిన మేము ఎల్లప్పుడూ నీ యొక్క ప్రేమలో కృపలో జీవించే భాగ్యమును మాకు దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనం.